హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈ జర్క్యూట్ జెటార్సీ టోకెన్స్ క్లెయిమ్ అయితే వచ్చింది. ఇప్పుడైతే అఫిషియల్గా ట్రాన్స్ఫరబుల్ అవైలబిలిటీ ఉంది. ఫ్రీ డిపాజిట్స్ కూడా జరుగుతున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్లో ట్రేడింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో మనం ఏంటంటే మనకి జర్క్యూట్ నెట్వర్క్లో మీకు ఆల్రెడీ ఫండ్స్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ లేకపోతే ఈ వవాల్టో ఫైనాన్స్ అని చెప్పి దీనికి రండి. మీకు ఏ నెట్వర్క్లో ఎనీ నెట్వర్క్ నుంచి మనం జర్క్యూట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను ఆర్బిట్రమ్ సెలెక్ట్ చేశా. సో మినిమమ్ 0.001 అయితే ఇస్తున్నా నేను. సో ఇచ్చేసేసి ఇక్కడ జర్క్యూట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జర్క్యూట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఏ నెట్వర్క్లో అయినా ఆర్బిట్రమ్ అయినా ఆప్టిమిజం అయినా మీరు చూడండి. ఎన్ని నెట్వర్క్లో ఉన్నాయి అన్ని నెట్వర్క్ల నుంచి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ సెండ్ ఆప్షన్ చేసేసుకోండి. నేను 1 by 1 చెప్తాను. అన్నీ చెప్పిన తర్వాత మీరు దాని ప్రకారంగా చేసుకోండి. సో గ్యాస్ ఫీజు అయితే తక్కువే ఉంది. నేను $5 వర్త్ చేసిన. సో నేను మొత్తం వీడియో అయిపోయిన తర్వాత చెప్తాను ఎంత మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని. ఎందుకంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎంత నెట్వర్క్ ఫీజు పడుతుందో దాని ప్రకారంగా చూసుకుంటాను. మనం టోకెన్స్ సెండ్ చేస్తాం కదా, దాని ఫీజు ఎంత పడుతుందో చూసి దాని ప్రకారంగా మీకు చెప్తాను. దాని ప్రకారంగా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక ఆల్రెడీ నేను చెప్పాను ఇక్కడ డైలీ చెక్ ఇన్ వవాల్టో టోకెన్ ఫైనాన్స్ కూడా 8 million ఫండింగ్ జరిగింది. దీని టోకెన్ కూడా రాకపోతుంది బినాన్స్లో. మీరు దీనికి రెండింటికి టాప్ ఎలిజిబుల్ అవుతారు. మీరు డైలీ చెక్ ఇన్ కూడా చేసుకోవచ్చు. మీకు డైలీ చెక్-ఇన్లో జర్క్యూట్ కూడా ఉంది. ఒకవేళ మీ దగ్గర ఫండ్స్ ఉంటే జర్క్యూట్లో కూడా మీరు డైలీ చెక్ ఇన్ చేసుకోవచ్చు. మీకు ఈ విధంగా పాయింట్స్ చూపిస్తుంది. మీకు ఈ విధంగా మీకు మోర్ ఆప్షన్లో ఇక్కడ నాకు చూడండి 17,255 టోకెన్స్ చూపిస్తుంది పాయింట్స్. ఇవి ఈ పాయింట్స్ని బట్టి మనకి మొబైల్ టోకెన్ ఎయిర్ డ్రాప్ కూడా వస్తుంది. అందుకని రెండింటికి యూజ్ అవుతుందని నేను ఇది చూపిస్తున్నాను. ఆల్రెడీ చాలా వీడియోస్లో ఈ వవాల్టో ఫైనాన్స్ గురించి కూడా చూపించాను మీకు. నేను ఇప్పుడు స్వాప్ చేశాను, బ్రిడ్జ్ చేస్తే నాకు 415 పాయింట్స్ అయితే వస్తాయి. ఆ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. మీరు ఓవెల్ టోకెన్ ఎయిర్ డ్రాప్ ఆల్రెడీ బినాన్స్ వ్యాలెట్ నుంచి అయితే ఎయిర్ డ్రాప్ నడుస్తుంది. ఓకెక్స్ వ్యాలెట్ కూడా నడిచింది. కాబట్టి తొందరలో బినాన్స్లో లాంచ్ కాబోతుంది ఓవెల్ టోకెన్. అప్పుడు దానికి కూడా మీరు ఎయిర్ డ్రాప్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకేసారి రెండోదిటికి ఎయిర్ డ్రాప్ ఎలిజిబుల్ అయిపోతారు అనమాట. మనం జెటార్సీ జర్క్యూట్ మెయిన్ నెట్ మీద డిపాజిట్ చేయాలంటే బిట్గెట్ వ్యాలెట్లు అయితేనే జర్క్యూట్ అడ్రస్ ఉంది. ఇప్పుడు MEX కానీ అదర్ ఎక్స్చేంజ్లో ఓన్లీ ఎథీరియం సపోర్ట్ ఉంది. మనకి జర్క్యూట్ మెయిన్ నెట్లో టోకెన్స్ ఆల్రెడీ వచ్చున్నాయి కాబట్టి అవి డిపాజిట్ చేయాలంటే బిట్గెట్ ఎక్స్చేంజ్ మాత్రమే చేసుకోండి. ఇక్కడ హోమ్ బటన్ అసెట్స్ ఉంది కదా, యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ క్రిప్టో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ జెడ్ఆర్సీ అనేవ్వండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చాను. దీని మీద క్లిక్ చేస్తే ఇలాగ జెడ్ఆర్సీ ఏముంది. ఇక్కడ చూజ్ నెట్వర్క్లో ఇక్కడ కింద జెడ్ఆర్సీ జర్క్యూట్ నెట్వర్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ అడ్రస్ వస్తుంది. ఈ అడ్రస్ని కాపీ చేసుకోండి. ఇక్కడ జర్క్యూట్ నెట్వర్క్ అదనమాట. మీకు అది కూడా చూపిస్తాను. ME ఎక్స్చేంజ్లో ఇక్కడ మీరు వ్యాలెట్లోకి పోతే ఇక్కడ డిపాజిట్ అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడైతే ఓన్లీ ఇక్కడ జెడ్ఆర్సీ ఉంది కదా, ఇప్పుడైతే ఈ జర్క్యూట్ ఇది కూడా ఇచ్చారు. సో ఇది ఇస్తే జర్క్యూట్ చూద్దాము. సో ఇక్కడ కూడా జర్క్యూట్ డిపాజిట్ అడ్రస్ ఇచ్చారు. ఇందాకైతే ఇవ్వలేదు, అందుకని నేను అది అనుకున్నాను. సో ఇదే కాపీ చేస్తాను నాకు, ఎందుకంటే ఇది తొందరగా ఈజీగా ఉంటుంది. సో జర్క్యూట్ నెట్వర్క్ మీద. సో అక్కడికి వచ్చేసిన తర్వాత మనం ఇక్కడికి టెలిగ్రామ్ అకౌంట్కి రావాలి. ఇది కొంచెం ఫండ్స్ రావడం లేట్ అయిపోతుంది. ఇంకే ప్రాసెస్ ఏం లేదు. అక్కడ MEX కానీ బిట్గెట్ ఎక్స్చేంజ్లో కానీ అడ్రస్ తీసుకోవడం. ఇక్కడ జర్క్యూట్ ఉంది కదా, మీకు ఈ టోకెన్స్ ఇక్కడ కింద చూపిస్తాయి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, సెండ్ మీద క్లిక్ చేయండి. సో అక్కడ చేసిన అడ్రస్ ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే నాకు ఇంకా ఫండ్స్ రాలేదు. నేను ఆర్బిట్రమ్ నుంచి జర్క్యూట్కి అయితే ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టేసి గ్యాస్ ఫీజు ఉంటుంది, సెండ్ చేసేసింది అంతే. సో నాకు ఇప్పుడైతే ఫండ్స్ ఒక 15 minutes నుంచి అయితే నేను వెయిట్ చేస్తున్నా. వచ్చుంటే మీకు ఈ ప్రాసెస్ కూడా చూపించేవాడిని, డిపాజిట్ ప్రాసెస్ కూడా చూపించేవాడిని. ఇది అయితే ఇప్పటికి కావట్లేదు. మీరు ఒకవేళ ఇప్పుడు డిపాజిట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి, బ్రిడ్జ్ చేసేసేయండి.
చేసిన తర్వాత ఇప్పుడు చూపించింది సర్క్యూట్లోకి వెళ్ళేసి సెండ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ అడ్రస్ని పేస్ట్ చేసేసి ఇక్కడ నేను అడ్రస్ ఇస్తా. ఇక్కడ ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ట్రాన్స్ఫర్ నెక్స్ట్ కొట్టేసేసి గ్యాస్ ఫీజు పడుతుంది, కన్ఫర్మ్ చేసేసేయండి చాలు. సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొత్తం లింక్స్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, నేను ఈ ఓవాల్టోది ఇస్తాను, ప్లస్ ఎంఈఎక్స్ లింక్ కూడా ఇస్తాను, దాంట్లో చేసేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.